హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలభీమన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్పీ ఎస్సీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత 7 ఏళ్లుగా కేసు నడుస్తుండగా సుదీర్ఘ వాదనల అనంతరం కాసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది. కేసులో ఏటుగా నిందితుడిగా ఉన్న సుభాన్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసులో A1గా నిందితుడు మారుతిరావు ఉండగా 2020లో అతడు సూసైడ్ చేసుకున్నాడు. A2గా ఉన్నటువంటి సుభాష్ కుమార్ శర్మ, A3గా ఉన్నటువంటి అస్గర్ అలీ, A4గా ఉన్నటువంటి భారీ, A5గా ఉన్నటువంటి కరీం, A6గా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్, A7గా ఉన్నటువంటి శివ, A8గా ఉన్నటువంటి నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అస్గర్ అలీతో పాటు మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. మిగిలిన వారందరూ కూడా బెయిల్పై బయటికి వచ్చారు. తాజాగా న్యాయస్థానం సంచలనం తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షతో పాటు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించడం జరిగింది. హత్యకు గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే, తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందినటువంటి మారుతిరావు 2018లో సెప్టెంబర్ 14వ తేదీన సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్పై దాడి చేసి చంపేశారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే ఒకే ఒక్క కక్షతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతిరావు దారుణంగా హత్య చేయించాడు. ప్రణయ్ హత్య పెరుమల్ల బాలస్వామి అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అయితే అప్పటి నల్గొండ ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం విచారణ పూర్తి చేసి ప్రణయ్ హత్య కేసులో మొత్తం 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్ 12న ఛార్జిషీట్ దాఖలు చేయగా నల్గొండ ఎస్సీ ఎస్టీ సెక్షన్ కోర్టు విచారణ ప్రారంభించింది. రోజువారీగా మొత్తం 102 మందిని విచారించింది. పోలీసులు సమర్పించిన ఛార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటుగా సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. ప్రణయ్ హత్య కేసులో A1గా ఉన్నటువంటి మారుతిరావు 2020లో హైదరాబాద్లోని ఓ లాడ్జ్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. A2 నిందితుడు బీహార్కు చెందిన సుభాష్ శర్మకు తాజాగా కోర్టు ఉరిశిక్ష విధించింది. మారుతిరావు బాబాయ్ శ్రవణ్ కుమార్ A6గా ఉండడంతో అతడితో పాటు మిగిలిన 5గురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ ఛానల్. ఈ ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.